ఇండియాలో పెళ్లి చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్. పెళ్లికి ఖర్చు పెట్టే టైంలో క్యాటరర్స్, వెన్యూ పీపుల్ అండ్ ఈ ఇండస్ట్రీలో ఉన్న రిమైనింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ లో ఆల్మోస్ట్ అందరూ పేమెంట్ అన్ని క్యాష్ రూపంలో ఇవ్వాలి అని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. జిఎస్టి అవి ఇవి పడతాయి, బిజినెస్ లాస్ అవుతుంది అని అంటారు. బట్ మీరు మాత్రం ఆ ఎక్స్ట్రా జిఎస్టి అమౌంట్ యొక్క రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయాలి అండ్ అన్నిటి బిల్స్ ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఫ్యూచర్ లో మీ వైఫ్ పెళ్లికి మొత్తం ఖర్చులు వాళ్ళే పెట్టారు అని చెప్పి మిమ్మల్ని కోర్ట్ కి లాగుతుంది అండ్ తర్వాత మీరు ఆ కాన్సిక్వెన్సెస్ వల్ల సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో కొంచెం ఎక్కువ మనీ ఖర్చు పెట్టినా పర్లేదండి, కానీ సేఫ్ గా ఉండండి. ఈ రోజుల్లో 50% మ్యారేజెస్ డివోర్స్ కి దారి తీస్తున్నాయి. రేపు ఏమవుతుందో మనం చెప్పలేం. అందుకే మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. రేపు ఫ్యూచర్ లో అసలు మీరు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారు అనడానికి ఆ బిల్స్ ఎవిడెన్స్ గా చూపించవచ్చు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.